ప్రభు పేరట మీ అందరికి ప్రైజ్లాడండి. దేవుని కృప మీకు తోడే ఉండను గాక. ఈరోజు దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. కీడు చేయడానికి అలవాటు పడ్డారు, అదేవిధంగా మార్చుకోలేకుండా ఉన్నారు. కాబట్టి ఆ మచ్చల్లాంటి జీవితాన్ని, నలుపు కలిగిన జీవితాన్ని మార్చాలంటే యేసయ్య మాత్రమే మార్గం. ఆయన్ని పాదాల చెంతకు చేరినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నల్లని హృదయాన్ని తీసివేసి తెల్లగా చేస్తానంటున్నాడు. మచ్చలు కలిగిన జీవితాన్ని కూడా తీసివేసి దేవుడు తెల్లగా చేస్తాడు. కాబట్టి ఆయన పాదాలు ఆశ్రయించాలి, ఆయన ప్రార్థించాలి, క్షమించమని అడగాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమైనకి. ఆయనకి ఇష్టంగా జీవిస్తూ, ఆయనకి లోబడుతూ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన హృదయం పవిత్రంగా చేస్తాడు దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండాలంటే మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని చెప్తున్నాడు. కాబట్టి మనలో పరిశుద్ధత అనేది ఉంది. ఏం దాగు మచ్చలో మరకలో ఏమి ఉండకూడదు అనమాట. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. లేకపోతే ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ముందు ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే ప్రవేశించును అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం చేస్తూ మన ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయనకి లోబడి జీవించినప్పుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు ఆయన. ఆ రీతిగా మనం నడుచుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్.